ఈరోజు వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము 15వ కీర్తనను ఈరోజు వాక్య ధ్యానంగా మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. వాక్య ధ్యానాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఈ కీర్తన వైపు నా మనస్సును మళ్ళించాడు. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఇందులో మొదటి వాక్యం చదవగానే నా హృదయములో సంతోషం కలిగింది. ఎందుకంటే దేవుని మనస్సు తన ప్రజల పట్ల ఎలా ఉంది, ఆయన తన ప్రజలను ఏ ఉద్దేశంతో చూస్తున్నాడు అని తెలిసినప్పుడు హృదయం ఆనందించింది. ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు 5 వచనాలు చదువుతున్నప్పుడు ఆ 5 వచనాల్లో కూడా అద్భుతమైన సత్యాలు దేవుడు దాచి ఉంచాడు. కానీ ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. పరలోక పౌరుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి. హౌ ఏ హెవెన్లీ సిటిజన్ షుడ్ బిహేవ్ ఆన్ ది ఎర్త్లీ లైఫ్. భూమి మీద మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము పరలోక సంబంధులంగా దేవుని పౌరులముగా మనము ఎలా ప్రవర్తించాలి అనేది ఈరోజు వాక్య భాగంగా మేము ముందుకు తీసుకొస్తున్నాను. చదువుదాము వాక్యాన్ని. కీర్తనల గ్రంథము 15వ కీర్తన. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇక్కడ దావీదు భక్తుడు ఒక ప్రశ్నను సంధిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇక్కడ ఎవరైనా కానీ ఎవరింట్లో ఎవరుండాలి అంటే మనము ఎవరింట్లో వాళ్ళే ఉంటాం. ఒకవేళ ఎవరైనా ఇంటికి వెళ్ళినా అది మన ఇల్లాగా మనం భావించలేం. ఒకవేళ వెళ్ళినా ఎక్కువసేపు ఉండలేం, ఉండనివ్వరు కూడా. అవునా? ఇదివరకు పెళ్ళిళ్ళకి ఎవరిని ఇంటికి వెళ్ళామనుకోండి, చాలా సరంజామాతో వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఒక ఇంట్లోనే అందరూ చదువుకోవాలి. 50 మంది ఉన్నా 100 మంది ఉన్నా. కానీ ఇప్పుడు పెళ్ళి 10 గంటల వరకు ఎవడు ఉంటలే. 10:30కు వస్తున్నారు, 12:30కి వాళ్ళు ఎవడో పిలిచినా ఎవడు పలికేవాడు కనిపించట్లా. ఎందుకంటే ఎవరికి వారే బిజీ లైఫ్లో ఉన్నాం కాబట్టి ఎవరు ఒక్క చోట అతిథిగా ఉండటానికి, ఎవరిని స్వీకరించడానికి ఇష్టపడట్లా. ఆ వ్యక్తిని చూడాలనో ఆ వ్యక్తికి మనం మర్యాద చేయాలంటే మనం చేయలేని స్థితిలో ఉన్నాం ఇప్పుడు. అందుకనే మనకది సాధ్యం కాదు అనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తన గుడారములో అనగా దేవుని ఇంటిలో, గుడారము నిర్గమాకాండంలో చూస్తే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు నిర్మించమని చెప్పాడు. ఎందుకు ఆ ప్రత్యక్ష గుడారము? నేను మీ మధ్య నివసించున్నట్లుగా. అంటే దేవుని గుడారములో ఆయన నివాసయోగ్యమైన ప్రదేశం అనగా ఆయనకు నివాసయోగ్యమైన ప్రదేశంలో నీవు నేను అతిథిగా, నీవు నేను నివాసం ఉండుటకు దేవుని చేత నిర్ణయించబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని రాజ్యములోనికి మనం ప్రవేశించమని కోరిన దేవుడు నిన్ను యాత్రికునిగానో ఒక సందర్శకునిగానో దేవుడు ఆహ్వానించలా. ఆయన ఉన్న చోట నీవు నివసించున్నట్లుగా, అతి కూడా ఆయనకు అతిథిగా నువ్వు ఉండునట్లుగా దేవుడు ప్రణాళిక వేసి ఆ పరలోక రాజ్యానికి ఆహ్వానిస్తున్నాడు. కనుక ఆయన ఆహ్వానాన్ని యొక్క ఔన్నత్యం తలపోసుకుంటే మన హృదయం ఎంత ఆనందిస్తుంది. అలాంటి పరలోకానికి ప్రభువు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. సాధారణంగా డబ్బులు ఎక్కువైన వాళ్ళు హాలిడేస్కి వేరే దేశాలు వెళ్తూ ఉంటారు. అవునా? డబ్బులు ఎక్కువైతే వెళ్తాం. మన దేశంలో చూడటానికి చాలా ఉన్నాయి. కొంతమంది అడుగుతారు, మీరు అమెరికా వెళ్ళారా, సింగపూర్ వెళ్ళారు? ఇప్పుడు వరకు మనం కాశ్మీరే చూడలే. మంచు పడుతుంటే కొంతమంది ఫోటోలు పంపిస్తారు మన దేశంలో, విదేశాల్లో ఉన్నవాళ్ళు. చూడండి మా ఇల్లు చూడండి, మంచు పట్టింది, మంచులో ఆడుతూ ఉంటారు. మన దేశంలో చాలా ప్రదేశాలు ఉన్నాయి, మంచు ప్రదేశాలు. ఇప్పుడు వరకు వాటిని మనం చూడలే. అవునా? ఇండియా అనగానే వేడి అనుకుంటాం, కానీ ద వెట్టెస్ట్ పార్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇండియా. అతిగా వర్షం కురిసే ప్రదేశం మన దేశంలోనే ఉంది, సిమ్లా. కానీ మనం ఎప్పుడు వెళ్ళా. అందుకే పెద్దవాళ్ళు అంటారు, దూరపు కొండలు నునుపు అని. చాలామంది అనుకుంటూ ఉంటారు. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, మనం ఆ దేశాల గురించి ఆలోచించినప్పుడు అమెరికా వెళ్ళాలంటే సూట్ కేసు చదువుకొని బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోవడం కుదరదు. దానికి వీసా కావాలి. ఒకవేళ నువ్వు వెళ్ళినా నా ఇష్టం వచ్చిన కాలం ఉంటానంటే కుదరదు. ఏం చేస్తారు? కొన్ని రోజులే పరిమితం చేస్తారు. కానీ దేవుడు తన ప్రజలైన వారికి ఈ భూమి మీద ఎక్కడా లేనంత సౌందర్యవంతమైన ప్రదేశం, భూతల స్వర్గంగా పిలువబడే
అమెరికా లాంటి 100 దేశాలు మించినటువంటి అద్భుతమైన నగరముగా దేవుని మహిమతో నింపబడిన ఆ ప్రదేశంలో నిరంతరము నీవు ఉన్నట్లుగా, ఆయనతో నీవు ఉన్నట్లుగా దేవుడు మన కొరకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత! దేవునికి స్తోత్రం కలుగునుగా. అమెరికాని ఏమంటారు తెలుసా? భూతల స్వర్గం అంటారు. చెప్పండి, ఏమంటారు? భూతల స్వర్గం అంటే భూమి మీద ఉన్న స్వర్గం అట. కానీ అక్కడికి వెళ్తే కానీ తెలియదు భూమి మీదే నరకం ఉందని. అవునా? అంత దరిద్రం అక్కడంతా ఉంటుంది. ఇది మన దేశం కూడా చెప్పుకోవచ్చులేండి. ఎందుకంటే భయంకరమైన పాపం. నేను చూడండి, ఏ వైరస్ అయినా అమెరికా నుంచి వస్తుంది, ఏ తెగులైనా అక్కడి నుంచి వస్తుంది. అన్ని వ్యాధులు అక్కడే ఉన్నాయి, అన్ని సమస్యలు అక్కడే ఉన్నాయి. తాగుబోతులు ఎక్కువ ఉన్నారు, తిరుగుబోతులు ఎక్కువ ఉన్నారు, దేవుళ్ళు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అన్నీ అక్కడే ఉన్నాయి. కానీ దాన్ని ఏమంటారు? భూతల స్వర్గం అంటారు. కారణం ఏంటంటే డబ్బులు ఉన్నాయి కనుక. ప్రపంచం దృష్టిలో స్వర్గం అంటే ఏంటి? డబ్బు. ప్రపంచం దృష్టిలో పరలోకం అంటే ఏంటి? ఐశ్వర్యం, అంతస్తు, భవనాలు. కానీ దేవుని పిల్లలమైన మనం గుర్తుపెట్టుకోవాలి, పరలోకం అంటే ఏంటో తెలుసా? దేవుని పిల్లలకు పరలోకం అంటే ధనం కాదు, ఐశ్వర్యం కాదు, ఈ భూమి మీద ఉన్న సౌకర్యాలు కాదు. పరలోకం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క నివాస స్థలము, దేవుడు తన మహిమను, తేజస్సును నిరంతరము ప్రకాశించే చోటు, దేవుడు తన సమాధానాన్ని, సంతోషాన్ని, సమృద్ధిని నిరంతరము అనుగ్రహించడానికి సిద్ధపరచబడినటువంటి ప్రదేశం. దేవుడే తన చిత్తమును ఎల్లవేళలా జరిగించే ఏకైక ప్రదేశం పరలోకం. కనుక ఆ పరలోకాన్ని గురించిన సంపూర్ణ అవగాహన ప్రతి విశ్వాసికి రావాలి. ఎలా ఉండాలి మన ప్రవర్తన? పరలోక పౌరులమని పిలుచబడే మనము ఈ భూలోకం మీద మనం ఎలా ఉండాలి? ఎలా ఉన్నా పర్లేదండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతామండి అంటారా? కుదరదండి. మీరు పాశ్చాత్య దేశాలు వెళితే, అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళితే చాలా రోడ్లన్నీ నీట్గా ఉంటాయి, ఎక్కడ పేపర్ కనపడదు, ఎక్కడ మురికి కనపడదు, అన్ని చోట్ల ఎక్కడైనా కూర్చోవచ్చు, ఎక్కడైనా పడుకోవచ్చు, అంత శుభ్రంగా ఉంటాయి. అలాగే ఆ దేశాల్లో కూడా కొన్ని పాకెట్స్లో మన వాళ్ళు వెళ్తారు. లండన్ దేశంలో ఈస్ట్ హ్యామ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. ఈస్ట్ హ్యామ్ అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక చిన్న హైదరాబాద్ ఉన్నట్టే ఉంటుంది. అక్కడ ఒక హైదరాబాద్. ఎందుకంటే అందరూ మన వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉన్నారు. దానితో పాటు ఎక్కువగా పాకిస్తాన్లో నుంచి వచ్చినటువంటి వారు కూడా కొంతమంది ఆ ప్రాంతంలో ఉంటారు. మీరు ఆ ప్రాంతంకి వెళ్ళగానే అనిపించేది ఏంటంటే, నేను లండన్లో లేను, సడన్గా హైదరాబాద్ పాత బస్తీకి వచ్చాను అనిపిస్తుంది మనకి. ఎందుకంటే అక్కడ కూడా గోడలన్నీ ఉమ్మేసి ఉంటాయి, అక్కడ కూడా మొత్తం చెత్త చెదారం అంతా కూడా ఉంటుంది. కానీ ఉన్నది ఎక్కడాళ్ళు? లండన్లో. కొంతమందికి ఎక్కడికి వెళ్ళినా బుద్ధి మాత్రం మారదు. అలాగే దేవుని సన్నిధిలో మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, దేవుని ఆరాధిస్తున్నాం, ప్రభు సేవను చేస్తున్నాం, దేవుని పిల్లగా పిలిపించుకుంటున్నాం, అయినా మన బుద్ధి మారదు, అయినా మన ప్రవర్తన మారదు. ఇంకా లోకంలోనే, ఇంకా పాపంలోనే, ఇంకా శరీరేచ్ఛల మీదే, ఇంకా పాపపు ఆలోచనల మీదే. కానీ ఈరోజు దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటని తెలుసా? పరలోక పౌరులమైన మనము పరలోక పౌరుల వలె మనం ఈ భూమి మీద కూడా ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కటిగా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే పరలోక పౌరుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? 2వ వచనం, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అటివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. తన ద్రవ్యమును వడ్డీకియుడు. నిరపరాధిని చంపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. ఈ వచనాలు మనం చాలాసార్లు చదివి ఉంటాం, కానీ ఇందులో ఒక్కొక్క లక్షణాన్ని మనం బేరీజ్ వేసుకుంటే అద్భుతమైనటువంటి మాటలు ఇందులో మనకి కనిపిస్తాయి. మొట్టమొదటిగా మనం చూస్తే, ఈ భూమి మీద నివసిస్తున్న మనము పరలోక పౌరులుగా ఉన్న మన ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? నిందారహితులుగా మనం ఉండాలి. నిందారహితులు అంటే ఏ విధమైన లోపము లేనివాడు. అసలు అలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? మనకి ఎవడన్నా కనిపించాడా? ఎంత మంచోడైనా సరే, అరే అన్ని మంచోడే కానిరా, వాడికి వ్యాపకం ఎంత వెర్రి ఉంది అంటారు కదా. అలాగే ఎన్ని మంచి లక్షణాలున్నా వాళ్ళలో ఏదో ఒక లోకం మనకు కనిపించేలాగా ఉంటుంది. అంటే మనకు కనిపించేలా ఒకటి ఉంటే మనకు కనిపించిన లోపాలు ఇంకా చాలా ఉంటాయి వాళ్ళు. కానీ ఎవడో కూడా ఒక పర్ఫెక్ట్గా ఒక వ్యక్తి మనకి కనిపించరు. వి కాంట్ సీ ఎనీబడీ పర్ఫెక్ట్.
సంపూర్ణంగా పరిశుద్ధునిగా ఎవరిని మనం చూడలేం. అందుకే మనకు అనిపిస్తుంది అంటే ఇది అసాధ్యము, కనుక మనం నిందారహితులుగా ఉండలేము గనుక, ఆ నిందారహితులుగా మనం లేము గనుక మనం పరలోక రాజ్యవాసులము కాదు అని అనుకున్నాం. ఆ నిందారహితులైనటువంటి వారి ప్రవర్తన దేనిని బట్టి వారు నిందారహితులయ్యారో వాక్యులను చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చాలండి. భూమి మీద అతని వంటి వాడు లేడు అన్నాడు. యోబ్ ఇంగ్లీష్ బైబిల్ హీఈస్ బ్లేమ్లెస్ అని రాసి ఉంటుంది. అంటే అతడు నిందారహితుడు అనే మాట అక్కడ మనం చూస్తాం. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరిని గురించి ఎవరు మాట్లాడుతున్నాడు? యోబును గురించి దేవుడే స్వయంగా అపవాదితో మాట్లాడుతున్నాడు. అంటే అపవాది దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. ఏమి సంభాషిస్తుందో మనందరూ ఎరిగిన వాళ్ళమే. కానీ ఆ యోబును గురించి మాట్లాడాడు దేవుడు. బహుశా సాతాను ఉంటుంది, ఊరుకో ప్రభువా, అందరూ పరిశుద్ధులు అంటున్నావు కానీ ఆయన చూసి ఎలా ఉన్నాడో, ఈయన చూసి ఎలా ఉన్నాడో, వాడెలా ఉన్నాడో, వీడెలా ఉన్నాడో, అందరూ చెడిపోయిన వాళ్ళు జాబితా అంతా యేసు ప్రభు ముందు పెడుతుంటే అప్పుడు ప్రభు అన్నాడు, భూమి మీద నీకు ఆళ్లే కనపడ్డారా? నా భక్తులు ఇంకా కొంతమంది ఉన్నారో తెలుసా? యోబు అనే వ్యక్తి తెలుసా? యోబును కలుసుకున్నావా? అతని గురించి ఆలోచించావా? అతడు యథార్థ ప్రవర్తనుడు, అతడు నీతిమంతుడు, దుష్టత్వం లేనివాడు, పాపమును జయించినవాడు, పాపమును అసహించుకున్నవాడు. ఈ భూమి మీద అతని వంటి వాడు లేడు. ఒకవేళ యోబుకి అది సాధ్యమైతే మనకి కూడా సాధ్యమే. యోబుకి ఎలా సాధ్యమవట కారణం దేవుడే కారణాన్ని చెప్తున్నాడు. యోబు ఎందుకు దేవుని యొద్ద నుంచి నిందారహితులను సాక్ష్యం పొందాడు తెలుసా? యోబు చెడుతనమును విసర్జించినవాడు, దేవునికి భయపడినవాడు. 2 లక్షణాలు ఇక్కడ రాయబడ్డ యోబు గురించి. మొట్టమొదటిది యోబు దేవునికి భయపడినవాడు, రెండవది పాపమును విసర్జించినవాడు. ఎవరి జీవితాల్లో 2 లక్షణాలు ఉంటాయో వీళ్ళు ఎవరైనా కానీ వారు నిందారహితులుగా మార్చబడటానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. ఏంటి ఆ లక్షణాలు? మొట్టమొదటిది ఏం చెప్పాను? దేవునికి భయపడేవాడిగా ఉండాలి. రెండవది చెడుతనమును అసహించుకునేవారిగా ఉండాలి. ఈ 2 మన దగ్గర లేవు. సమస్య ఏంటంటే ఈ 2 మనకు సంబంధం లేనటువంటి లక్షణాలు. దేవునికి భయపడుతున్నాం అని చెబుతున్నాం కానీ నిజంగా భయం ఉన్నవాళ్ళుగా నటిస్తున్నాం తప్ప దేవునికి భయపడేవాళ్ళుగా మనం లేవు. దేవుని యందు భయం కలిగి ఉన్నానంటే అది కేవలం నటన మాత్రమే చేస్తున్నారు చాలామంది, వేషధారణ మాత్రమే చేస్తున్నారు. అందుకే యేసు ప్రభు ఆ పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి చెప్పిన మాట ఏంటి తెలుసా? అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టినటువంటి సమాధుల వల్లే ఉన్నారు. ఎందుకని? మీరు భక్తి గలవారిగా నటిస్తున్నారు తప్ప భక్తి మీకు లేదు. నాకు భయపడేవారిగా నటిస్తున్నారు తప్ప మీకు నా భయము లేదు. చాలామంది దేవునికి భయపడేవారిగా ఉన్నాం, నటిస్తున్నాం తప్ప దేవుని యందు భయము మనకి లేదు. అందుకనే మనం నిందారహితులుగా లేము. ఎవరు దేవునికి భయపడతారో వారు పాపమును అసహించుకుంటారట. దేవునికి భయపడేవాళ్ళు పాపమును ఆహ్వానించరు. దేవునికి భయపడేవాళ్ళు పాపము జోలికి వెళ్ళరు. దేవునికి భయపడేవారు పాపపు ఛాయల దగ్గరికి వాళ్ళు వెళ్ళరు. కానీ మనం ఎంతసేపు ఎక్కడ ఉంటాం? ఎక్కడ పాపం ఉంటుందో అక్కడే ఉంటాం. కీర్తనల గ్రంథం ఏమంటాడు? 1వ కీర్తనలో దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. ఒక పెద్ద నది ఉందనుకోండి, ఆ నది పక్కన చిన్న ఊబి ఉందో, లేకపోతే మన నడిచే దారిలో ఊబి ఉందనుకోండి, ఆ ఊబి ఉందని తెలిసినప్పుడు వెళ్ళటానికి ఎంత జాగ్రత్తగా ఉంటాం? సాధ్యమైనంతవరకు ఆ రోడ్లో వెళ్లకుండా చూసుకుంటాం. అవునా? ఏట్లో నీళ్ళు ఒకవేళ సమృద్ధిగా వచ్చినా, ఒక పాయి నడిచినా సరే, ఏమైనా సుందరంగా చేసినా సరే వెళ్ళటానికి భయపడతారు. ఎందుకంటే ఈ తమిళలో చాలా ఊబిలు ఉన్నాయి. చాలామంది ఊబిలో చిక్కబడి చచ్చిపోయారు చాలామంది పిల్లలు. అందుకనే ఊబి ఉంది కనుకనే ఎవ్వరు ఆ చోటుకి వెళ్ళొద్దు అంటారు. అందుకనే ఎవరు వెళ్ళటానికి సాహసించరు. ఎందుకని? ఊబిలో దిగబడి చస్తామేమని భయం. కానీ ఈరోజు మనము పాపపు ఊబి దగ్గరకు వెళుతున్నాం, పాపపు ఊబిలో నిలబడుతున్నాం,
పాపపు ఊపిని సమీపిస్తూ అది మనల్ని మింగివేయడానికి సిద్ధంగా ఉందని ఎరిగి కూడా మనం అక్కడికే వెళుతున్నాం. కానీ మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యందలి భయము కలిగిన వాడు పాపము చేయడు. దేవుని యందలి భయము కలిగిన వాడు పాపమును ప్రేమించడు. దేవుని యందు భయము కలిగిన వాడు పాపమును అసహించుకుంటాడు. దేవుని యందు భయము కలిగిన వాడు పాపము నుంచి దూరంగా పారిపోతాడు. దేవుని యందు భయము కలిగిన వాడు దేవుని కొరకు తన జీవితంలో ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. అది దేవునికి భయపడేవాని యొక్క లక్షణం. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యోబు, దానియేలు, నోవహు, ఎలిజబెత్, జకర్యాలు నీతిమంతులుగా నిందారహితులుగా తీర్చిదిద్దబడితే మనము కూడా నీతిమంతులుగా నిందారహితులుగా తీర్చిదిద్దబడగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో పరలోక రాజ్యములో పౌరులుగా ఉండాలని ఆశించే ప్రతి వారు భూమి మీద ఎలా ఉండాలి? మనం నిందారహితులుగా ఉండాలి. రెండవదిగా మనం చూడండి. రెండవదిగా మనం చూస్తే ఈ భూమి మీద నివసిస్తున్న పరలోక పౌరుల యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? వారు సత్యవర్తనులుగా ఉండాలి. అంటే సత్యము మాత్రమే పలుకువారిగా ఉండాలి, అబద్ధికులుగా ఉండకూడదు. ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, అబద్ధికులు పరలోక రాజ్యంలో చేరరు. ఇంత పెద్ద శిక్ష అబద్ధానికి. మనం ఏమనుకుంటామంటే మనకి పెద్ద శిక్ష పడాలంటే ఏం చేయాలి? హత్య చేయాలి, లేకపోతే ఇంగ్లాండ్ మహారాణికి డైమండ్ కొట్టేయాలి. ఇలాంటి పెద్ద పెద్ద పాపాలు చేస్తే మరణశిక్ష అనుకుంటాం. కానీ దేవుడు మరణశిక్ష దేనికి వేసి తెలుసా? సణిగితే మరణశిక్ష వేసేసాడు దేవుడు. అరణ్యములో 3000 మంది చచ్చిపోయారట. దేనికి? సణిగారట. అంటే అర్థం ఏంటంటే కలిగిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించకుండా, ఉన్నదాన్ని బట్టి తృప్తి చెందకుండా, లేని వాటి కొరకు ఆశిస్తూ దేవుని మీద సణిగిన ప్రతి వారికి ఏ శిక్ష వచ్చింది? అందుకే సనగొద్దు ఎప్పుడు. కొంతమందికి నెక్లెస్ వేసుకున్నట్టుగా వేసుకుంటారు మెడలో సనుగుడు. అత్తమాను నోరు కదిలినట్టే ఉంటుంది. తినడానికైనా కదులుతుంది, సనగడానికి కదులుతుంది. ఇలాంటి వాళ్ళు దేవుని దృష్టిలో ఏమంటే తెలుసా? వీళ్ళు అనవసరం దేవుడు ఫీల్ అయ్యాడు. నేను ఫీల్ అవ్వలేదండో, నేను అవ్వలా. కానీ దేవుడు అంటున్నాడు, అస్తమానం సణుగుతున్నారా? అక్కర్లే, మీరు ఇక్కడ ఉండాల్సిన పని లేదు. సనిగే వాళ్ళందరికీ ఒక ప్లేస్ ఉంది. ఎక్కడది? అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి వెళ్ళిపోండి మీరంతా. అప్పుడు నోరు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అక్కడ. అందుకే నా ప్రదేశం వెళ్ళిపోండి మీరు. సణుగుడు, అబద్ధం చాలా ప్రమాదకరమైనటువంటి. కనుక అబద్ధమే కదండి. చిన్న అబద్ధానికే ఉరిశిక్ష వేసేస్తారా? చిన్న అబద్ధానికే మీరేమని చేసేస్తారా? అబద్ధం ఆడితే పర్వాలేదు కదా, అబద్ధం ఆడితేనే ఇంత ప్రమాదం అంటే అబద్ధానికి దేవుడు మరణశిక్ష వేశాడు. అబద్ధం ఆడితే పరలోక రాజ్యంలో ఎంట్రన్స్ లేదు. అలా అయితే మనం ఎంట్రన్స్ కాదు, అసలు ఆ పొలిమేరలకు కూడా వెళ్ళమేమో మనం అసలు. ఎందుకంటే పొద్దున్న లెగిస్తే దేంతో స్టార్ట్ చేస్తాం? ప్రార్థనతో స్టార్ట్ చేస్తారు. నిజంగానే ఇది ఒక అబద్ధం. వాక్యం చదివారా? చదివాము సార్. దేని గురించి కనీసం దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నిజం చెప్పం. తన అతిక్రమం ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టేవాడు కనికరము పొందుతాడు. కనీసం దేవుని గురించి మాట్లాడినప్పుడు నిజం చెప్పొచ్చు కదా. నిజం చెప్పం. నిజం పలకటం మనకు అసలు కుదరదు. అసలు కొంతమందికి నిజం పలికితే చచ్చిపోతారని భయం, అందుకే నిజం పలకరాళ్ళు. మనం యథార్థంగా మాట్లాడే వాళ్ళగా ఉండాలి. పరలోక రాజ్య వారసులుగా ఉండే మనము భూమి మీద నివసిస్తున్నప్పుడు సత్య ప్రవర్తన గల వారిగా మనము ఉండాలి. ఎందుకని? మనం మాట్లాడే ప్రతి మాటకు మనం లెక్క అప్పగించాలి. అబద్ధికులు దేవుని రాజ్యంలోనికి చేరరు. చాలామందికి క్షమాపణ కావాలని కోరుకుంటారు. ఎందుకని? ప్రభువు ఒక వ్యక్తిని క్షమించకపోతే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలో చేరడు. పరలోక రాజ్యంలో చేరాలంటే దేవునితో సమాధానపరచబడాలి. దేవునితో సమాధానపరచబడాలంటే నీ పాపం ఒప్పుకున్నప్పుడు ప్రభు నీ పాపాన్ని క్షమించాలి. ఆ పాపం ఎప్పుడు క్షమించబడుతుంది? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కని మాట 5వ అధ్యాయం 1వ వాక్యాలు అంటాడు, యెరూషలేములో నువ్వు అటు ఇటు తిరుగు, ఎవడైనా కానీ సత్యం పలికేవాడు ఉంటే నేను వాడిని క్షమించకుండా మాంతానా అని అడిగాడు ప్రభు. ప్రవక్త పాప రోజు ఏడుస్తున్నాడు, అయ్యా నా ప్రజలు ఎందుకు ఇలా శిక్షిస్తున్నావయ్యా? వీళ్ళు నీ ప్రజలయ్యా, నీ అరచేతిలో చెక్కుకున్న వాళ్ళయ్యా, ఎందుకు ఈ బానిసత్వం, ఎందుకు ఈ బ్రతుకులు, వారిని ఆశీర్వదించవచ్చు కదా అంటే ప్రభు అంటున్నాడు, ఈ యెరూషలేములో వెళ్ళయ్యా, నువ్వు ఈ సందులో తిరిగయ్యా, ఈ వీధుల్లో సంచరించయ్యా, ఎవడైనా సత్య ప్రవర్తనను కనిపిస్తే వాడి సత్య ప్రవర్తన బట్టి వాడి క్షమించనా నేను? అంటే సత్యం పలికితే ఏం కలుగుతుంది? మనకి క్షమాపణ దొరుకుతుంది. దేనికోసం అబద్ధం ఆడతాం? చిన్న చిన్న వాటి కోసమే, పెద్ద పెద్ద వాటి కోసమే అబద్ధం ఆడక్కర్లా. అవునా? ఏమో గుడికి రాలేదంటే తల పగిలిపోతుందండి. ప్రభు ఆమెను అనగలడు, జాగ్రత్త.
ప్రభు ఆమెన్ అనగలడు. అస్సలు అది బాగాలేదండి. అప్పుడు ప్రభు ఆమెన్ అని అనుకున్న వారం అంతా అంతే సంగతులు. కానీ దేవునితో అబద్ధం ఆడటానికి కూడా మనం వెనకాట్లే. మనం దేవుని దగ్గర అబద్ధం ఆడటానికి కూడా వెనకాట్ల. మనం సత్య ప్రవర్తన లేని వారిగా మనం బ్రతుకుతున్నాం. కానీ దేవుని పిల్లలకి ఎలా ఉండాలి? సత్యమునేవారు పలికేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసులమైన మనం సత్య ప్రవర్తన గలవారిగా ఉండాలి. ఎందులో సత్య ప్రవర్తన కలిగి ఉండాలి తెలుసా? ప్రేమలో సత్యం ఉండాలి, నీ సేవలో సత్యం ఉండాలి, నీ పనిలో సత్య ప్రవర్తన కలిగిన వాడిగా ఉండాలి, నీ ఆరాధనలో యథార్థత ఉండాలి, నీ అర్పణలో యథార్థత ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా జ్ఞాపకం చేస్తున్నా, దేవుని పిల్లలమైన మన ప్రేమలో యథార్థత ఉండాలి, దేవుని పిల్లలమైన మన సేవలో యథార్థత ఉండాలి, దేవుని పిల్లలమైన మన పనిలో యథార్థత ఉండాలి, మన అర్పణలో మన ఆరాధనలో యథార్థంగా ఉండాలి. యథార్థత లేకుండా అబద్ధికులముగా మనం ప్రేమించినా, సేవించినా, పనిచేసినా, అర్పించినా, ఆరాధించినా అది దేవుని సముఖానికి చేరదు. గనుక ప్రభువు కోరుకునేది యథార్థమైనటువంటి అర్పణ, సేవ, ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి ప్రభువు కోరుకునేది కాక మనం ఎన్ని చేసిన ఏ ఉపయోగం లేదు. కనుక ప్రభు అంటున్నాడు, పరలోక రాజ్య పౌరులుగా మనం ఎలా ఉండాలట? యథార్థవంతులుగా, సత్య ప్రవర్తనులుగా మనం నడుచుకోవాలి. మూడోదిగా మనం చూస్తే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. హీ విల్ నాట్ డెస్ట్రాయ్ ద లైఫ్ ఆఫ్ హిస్ నైబర్. లేదా తన పొరుగు వానికి కీడు చేయడు. దేవుణ్ణి ప్రేమించి పరలోక రాజ్యం ప్రవేశించాలని ఆశించే ప్రతి పరలోక పౌరుల యొక్క లక్షణం ఎలా ఉందో తెలుసా? నీ సహోదరులైన వారికి, నీ స్నేహితులైన వారికి, నీ బంధువులకు సాధ్యమైనంత వరకు మేలు చేసేవాడిగా ఉండాలి తప్ప వాడికి కీడు చేసేవాడిగా ఉండకూడదు. నీకు నష్టము కలిగినా వారికి మేలు కలగాలని ఆలోచించాలి తప్ప నీ మేలు కలుగుటకై వారిని నష్టపరచాలని నువ్వు ఆలోచిస్తే నీవు పరలోక రాజ్యము చేరవు. గనుక నీ స్నేహితుడినైనా నీ బంధువునైనా నీవు మోసగించకుండా, వారిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమించగలిగితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట, మొదటి అధ్యాయం 16వ వచనంలో, నాలుకకు కళ్ళెము పెట్టుకోని భక్తి వ్యర్థము. చెప్పండి, కళ్ళెం ఎవరికి పెడతారండి? కళ్ళెం గుర్రానికి. ఎందుకని? ఏది పడితే తినకూడదని. లండన్లో పందులకు కూడా పెడుతున్నారు. ఎందుకని? వాళ్ళు దాన్ని తింటారు కాబట్టి ఏది పడుతుంది తినకూడదు. ఇక్కడ కుక్కలకు కూడా పెడతారు. ఎందుకంటే ఏది పడితే తింటేది కక్కుని చస్తుందని. ఎందుకని? ఏది తినాలో ఏది తినకూడదో విచక్షణ లేని జంతువులు గనుక అవి ప్రాణం మీదకు తెచ్చుకుంటే అని చెప్పి నోటికి చిక్కం పెడుతున్నారు. మనకు విచక్షణ లేదా? మన మనుషులమా లేకపోతే వాటితో సమానమా? కాదు కదా. దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలు ఇచ్చాడు, దేవుడు మనకు మనస్సాక్షిని ఇచ్చాడు, దేవుడు మనకు ఆలోచించే జ్ఞానం ఇచ్చాడు. కనుక ఏం చేయాలి, ఏం చేయకూడదో మనకు తెలుసు. కానీ మన నోటికి కళ్ళెం లేదు. మనకి ఏది పడితే అది మాట్లాడతాం. నీ మాట ఇతరులను బలపరచాలి, నీ మాట ఇతరుల కాపురాలు నిలబెట్టబడాలి, నీ మాట ఇతరుల బ్రతుకులు సరైన మార్గం నడిపించబడాలి తప్ప నీ మాట ద్వారా ఒకరు కృంగిపోకూడదు, నీ మాట ద్వారా ఒకరు నశించిపోకూడదు, నీ మాట ద్వారా ఒకరు చిన్నాభిన్నం కాకూడదు. నీ మాట ప్రజలకు ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ నోటి మాట ద్వారా నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా నీవు ఉండాలి. యాకోబు అంటాడు, అడవిని తగలబెట్టే అగ్ని వంటిదంటే ఏది? నాలుక. సాధారణంగా ఒక చెత్త కుండి తగలబెట్టడం ఒక అగ్గిపుల్ల సరిపోదు. ఒక 4-5 అగ్గిపుల్లలు వేయాలి, దానిలో లీటర్ పెట్రోల్ వేయాలి, అప్పుడు కానీ టక్మని మంట రాదు. అది కూడా ఎంతసేపు వస్తుంది? ఒక అరగంట తర్వాత ఆరిపోద్ది. అడవి తగలబెట్టాలంటే సాధ్యమా? ఎంత ప్రయత్నం చేయాలి? కానీ యాకోబు అంటాడు, ఈ నాలుక ఉంది కదా, ఈ నాలుక అడవిని తగలబెడుతుందట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా? ఇతరులను పాడు చేయటానికి వారి మాటలే కారణమవుతున్నాయి. దేవుని వాక్యం చెప్తుంది, నీ నాలుక
జీవ మరణములు కలిగి ఉన్నటువంటిది. జీవ మరణములు నీ నాలుక వశమై ఉన్నవి కనుక మనం మాట్లాడే మాట ఇతరులను బలపరిచేదిగా ఉండాలి. మనం మాట్లాడే మాట జీవితాలను కట్టేదిగా ఉండాలి. మనం మాట్లాడే మాట వారిని సరైన మార్గంలో నడిపించేదిగా ఉండాలి. మన మాట ఆదరణ కలిగించేదిగా ఉండాలి, ఓదార్పు కలిగించేదిగా ఉండాలి తప్ప మన మాట కుటుంబాలని పాడు చేసేదిగానో, మన మాట ఐక్యతను చెడగొట్టేదిగానో, మన మాట ఆదరణ కోల్పోయేలాగా ఉండకూడదు. దేవుని పిల్లమైన మాట మృదువైనదిగా, దేవుని సన్నిధిలో కృపాసహితమైన మాట ద్వారా వారిని బలపరిచే వారిగా మన మాటలు ఉండాలి. పరలోక పౌరులేక మాటలు ఎలా ఉంటాయట? తన చెలికానికి, తన పొరుగువానికి కీడు చేయడు. ఇతరులకు కీడు చేసేవాడు దేవుని రాజ్య వారసుడు కాలేడు. ఇతరుల ప్రయోజనాలను నాశనం చేసేవాడు పరలోక రాజ్యానికి వారసుడు కాలేడు. దేవుని రాజ్య వారసుడు కావాలంటే ఇతరుల ప్రయోజనాలు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చే వ్యక్తిగా ఉండాలి. ఇతర ప్రయోజనాల కోసం నువ్వు పనిచేసేవాడిగా ఉండాలి. వాడికి మేలు కలిగించే వ్యక్తిగా ఉండాలి. వాడి గురించి శ్రమైన అనుభవించి వాడిని దీవించే వ్యక్తిగా ఉండాలి. ఇలాంటి దైవికమైన పరలోక సంబంధ లక్షణాలు కలిగిన వాడు మాత్రమే పరలోకంలో వాడు జీవిస్తాడు, పరలోకంలో ప్రవేశిస్తాడు. హల్లెలూయా. మా పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం. దేవా, మేము నిందారహితులుగా ఉండున్నట్లుగా, నీ పరలోక రాజ్య పౌరులుగా మేము సత్యవర్తనులై ఉండున్నట్లుగా, దేవా నీ ఆజ్ఞలకు లోబడి మేము బ్రతుకున్నట్లుగా నీ కృప మాకు దయచేయండి. నీ సన్నిధి, నీ సమాధానం కృప అనుగ్రహించండి. చెప్పబడిన వాక్యం మా హృదయంలో ఫలించి వాక్యానుకూలంగా జీవించే కృప అనుగ్రహించి సహాయం చేసి మీరే దీవించి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.